ఇది చూసారా? భగవద్గీత కదా అమ్మా. అవును, ఇప్పటి నుండి మనం ఈ పుస్తకం చదువుతాం, కలిసి మెల్లగా ఒక్కో మాట అర్థం చేసుకుంటూ. కానీ ఇప్పుడే నేను ఇది తెరవట్లేదు. ఎందుకు తెరవట్లేదు? ఎందుకంటే ఈ పుస్తకంలో మొదటి మాటలు చదివే ముందు ఒక విషయం మీకు తెలిసి ఉండాలి. ఆ మాటలు ఎవరు మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు, ఆ క్షణంలో ఆ మనిషి చేతులు ఎందుకు వణికాయి, అది తెలిస్తేనే ఆ మాటలకి అర్థం ఉంటుంది. ఒక జవాబు వినాలంటే ముందు ప్రశ్న అర్థమవ్వాలి కదా. అయితే ఈ రాత్రి పుస్తకం తెరవమే. ఈ రాత్రి పుస్తకం మడిలోనే ఉంటుంది, కాని కథ మొదలవుతుంది. చాలా పెద్ద కథ. గంగానది ఒడ్డున ఒక గొప్ప నగరం ఉండేది, హస్తినాపురం అని. అక్కడి నుండి మొదలవుతుంది అన్నీ. అమ్మా, ఆ నగరం ఎలా ఉండేది? చాలా అందంగా ఉండేది మీరా. మార్బుల్ రాళ్లతో కట్టిన అరుగులు, వాటిమీద వేసవిలో కూడా చల్లగా ఉండేది. మల్లెపూల వాసన గాలిలో తేలుతూ ఉండేది. ఏనుగులు నీళ్ల తొట్టెల దగ్గర నీళ్లు తాగుతూ ఉండేవి. అక్కడ ఒక కుటుంబం ఉండేది, చాలా పెద్ద కుటుంబం. వాళ్ల కథ చెబితేనే ఈ పుస్తకం మొదటి మాటలు అర్థమవుతాయి. ఆ హస్తినాపురంలో ఒక తాత ఉండేవాడు, భీష్ముడు అని. అతను ఆ నగరంలో అందరికంటే పెద్దవాడు, అందరికంటే గౌరవనీయుడు. ఒకసారి తన తండ్రి కోసం ఒక మాట ఇచ్చాడు, చాలా కష్టమైన మాట. ఆ మాటను జీవితాంతం నిలబెట్టుకున్నాడు. అందుకే అందరూ అతన్ని భీష్ముడు అని పిలిచేవారు. మాట తప్పనివాడు అని అర్థం. ఏం మాట ఇచ్చాడు? తను ఎప్పటికీ రాజు కాను అని, పెళ్లి కూడా చేసుకోను అని. తండ్రి సంతోషం కోసం ఆ మాట ఇచ్చాడు, తిరిగి తీసుకోలేదు. జీవితమంతా ఆ వంశాన్ని కాపాడటానికే జీవించాడు. ఒక మాటకు కట్టుబడి ఉండటం అది చాలా కష్టం, కాని భీష్ముడికి అదే జీవితం. భీష్ముడు చూస్తుండగా ఆ వంశంలో 2 అన్నదమ్ములు పుట్టారు, ధృతరాష్ట్రుడు, పాండురాజు. ధృతరాష్ట్రుడికి పుట్టినప్పటి నుండే కళ్ళు కనిపించేవి కావు. పాండురాజు రాజు అయ్యాడు. పాండురాజుకు 5 కొడుకులు, పాండవులు. ధృతరాష్ట్రుడికి 100 మంది కొడుకులు, కౌరవులు. 100 మంది? నిజంగా? నిజంగా 100 మంది. పెద్దవాడు దుర్యోధనుడు. ఇప్పుడు ఊహించు, 5 పాండవులు, 100 మంది కౌరవులు. అందరూ ఒకే ఇంట్లో పెరిగారు, ఒకే గురువు దగ్గర చదువుకున్నారు, ద్రోణాచార్యుడు అని. అద్భుతమైన ధనుర్విద్య గురువు. ఆ పెద్ద మార్బుల్ ఇంట్లో మల్లెపూల వాసన గాలిలో తేలుతుండగా ఆ పిల్లలందరూ కలిసి పెరిగారు. 100 మంది అన్నదమ్ములతో ఆడుకోవడం సరదాగా ఉంటుంది కదా? సరదాగా ఉంటుంది, అందరూ ఒకే మనసుతో ఉంటే. కాని అందరూ ఒకే మనసుతో ఉండరు కదా. పాండురాజు చాలా తొందరగా వెళ్ళిపోయాడు. పిల్లలు చిన్నగా ఉండగానే భీష్ముడే వాళ్లందర్నీ చూసుకున్నాడు. పెద్దవాళ్లను గౌరవించటం అది ఆ ఇంటి మొదటి పాఠం. ద్రోణాచార్యుడి దగ్గర పాఠాలు నేర్చుకుంటూ ఆ పిల్లలందరూ పెద్దయ్యారు. పాండవులలో పెద్దవాడు యుధిష్ఠిరుడు. అతను ఒక్క అబద్ధం కూడా చెప్పలేడు. అర్జునుడు అతని చేతిలో విల్లు పెట్టగానే అది అతని చేతి భాగమే అయిపోయినట్టు ఉండేది. భీముడు బలంలో అతన్ని ఎవరూ ఓడించలేరు. అర్జునుడు బాగా కొరతాడా బాణాలు? చాలా బాగా. ద్రోణాచార్యుడే చెప్పేవాడు, ఈ లోకంలో అర్జునుడంత విలువిద్య నేర్చుకున్నవాడు లేడు అని. అర్జునుడికి ఒక మంచి స్నేహితుడు కూడా ఉన్నాడు, కృష్ణుడు. అర్జునుడికి దూరపు బంధువు, మంచి స్నేహితుడు, నమ్మకమైన తోడు. దుర్యోధనుడు కూడా బాగా నేర్చుకున్నాడు. కాని దుర్యోధనుడికి ఒక సమస్య ఉండేది, మీరా. అర్జునుడు బాణం వేస్తే అందరూ మెచ్చుకుంటారు, భీముడు గెలిస్తే అందరూ సంతోషపడతారు. అది చూసినప్పుడు దుర్యోధనుడి గుండెలో ఏదో బిగుసుకుపోయేది. ఆసూయ కదా? అవును, అసూయ. అది చిన్నగా మొదలవుతుంది, మెల్లగా తింటూ ఉంటుంది. ఆ బిగుసుకోవడం పెద్దదైంది. ఒకరోజు రాత్రి దుర్యోధనుడు ఒక పని చేశాడు. పాండవులకు ఒక అందమైన భవనం ఇప్పించాడు, లక్క భవనం అని. మీకు అర్థమవుతుందా లక్క అంటే ఏమిటో? మైనం లాంటిది కదా, కాలిపోతుంది. సరిగ్గా ఆ భవనం మొత్తం లక్కతో కట్టారు. పాండవులు నిద్రపోతుండగా అది అంటించాలని పథకం. కాని పాండవులకు ముందే తెలిసింది. రాత్రంతా ఒక సొరంగం తవ్వారు. అమ్మతో సహా 5 అన్నదమ్ములు ఆ చీకటి సొరంగంలో నడిచారు. వేడిగాలి వెనక్కు వస్తుండగా, అడుగుల శబ్దం మాత్రం ముందుకు వెళ్తుండగా అడవిలోకి చేరారు. భయంగా ఉండి ఉంటుంది కదా వాళ్లకు? చాలా భయంగా ఉండి ఉంటుంది. అడవిలో ఆగి శ్వాస తీసుకున్నాక వాళ్లు ఒక పని చేయలేదు. వెనక్కు వెళ్లి ప్రతీకారం తీసుకోలేదు. కోపంతో ఏదైనా చెయ్యలేదు. వేచి ఉన్నారు. ద్వేషం తిరిగి పంపకపోవడం అది చాలా కష్టమైన పని, కాని పాండవులు అప్పుడు అదే చేశారు. అడవి నుండి వేచి ఉన్న పాండవులకు వేచి ఉండటానికి ఒక కారణం వచ్చింది.
రాజ్యం 2 భాగాలుగా పంచారు. పాండవులకు ఒక భాగం ఇచ్చారు, ఖాండవ ప్రస్థమని. అది ఏమిటో తెలుసా? ఎండిన నేల, పగిలిన రాళ్ళు, దుమ్ము. అది అన్యాయం తదా. మంచి భాగం వాళ్ళకే ఉంచుకున్నారు. అవును ఆరవ్, కాని పాండవులు ఏం చేశారో తెలుసా? ఆ పగిలిన నేల మీద నిలబడ్డారు. భీముడు రాళ్లు మోశాడు, అర్జునుడు బాణాలతో హద్దులు గీశాడు, యుధిష్ఠిరుడు రైతులతో కూర్చుని నీళ్ల గురించి మాట్లాడాడు. మెల్లగా ఆ దుమ్ము నేలతోటలుగా మారింది. నీళ్లు లేని చోట ఊటలు పుట్టాయి. ఇంద్రప్రస్థమని ఒక అద్భుతమైన నగరం లేచింది. వాళ్ళే కట్టేరా అంత పెద్ద నగరం? వాళ్లే. దూరదూరాల నుండి జనం వచ్చి ఆ నగరాన్ని చూసేవారు. ఆ రోజు దుర్యోధనుడు వచ్చాడు చూడటానికి. అతను నడిచాడు, ఆ తోటలు చూశాడు, ఆ నీళ్లు చూశాడు, ఆ సంతోషం చూశాడు. అతని ముఖం మీద సంతోషం లేదు, ఆనందం లేదు, ఆ గుండెలో బిగుసుకోవడం. ఇప్పుడు పళ్ళు వచ్చాయి దానికి. కష్టపడి సాధించిన దానిమీద సంతోషపడటం అది పాండవులు నేర్చుకున్నారు. ఇంకొకరు సాధించింది చూసి నొప్పిపడటం అది దుర్యోధనుడు వదులుకోలేకపోయాడు. అప్పుడు శకుని వచ్చాడా? శకుని దుర్యోధనుడి మేనమామ. చాలా తెలివైనవాడు, కాని ఆ తెలివిని తప్పుదోవలో వాడాడు. దుర్యోధనుడి ముఖం చూసి చెవిలో చెప్పాడు, అన్నయ్య, ఒక దారి ఉంది. శకుని చెప్పిన దారి పాచికల ఆట. దుర్యోధనుడు యుధిష్ఠిరుడికి పిలుపు పంపాడు, స్నేహంగా మర్యాదగా. రా, పాచికలాడదాం. యుధిష్ఠిరుడికి ఒక బలహీనత ఉండేది. అతను పిలిచినప్పుడు వద్దు అనలేడు, వెళ్ళాడు. శకుని పాచికలు మాయ చేశాడా? అవును, శకుని పాచికలు అతని చేతిలో ఎప్పుడూ అతనే చెప్పిన సంఖ్య వచ్చేవి. రాయి రాళ్లమీద పడే శబ్దం టక్ టక్. ప్రతిసారీ శకుని గెలుస్తూనే ఉన్నాడు, యుధిష్ఠిరుడు పోగొట్టుకుంటూనే ఉన్నాడు. బంగారం పోయింది, రాజ్యం పోయింది, తమ్ముళ్ళు పోయారు ఒక్కొక్కరు. ఆపలేదా ఎవరైనా? ఆపాల్సిన పెద్దలు అక్కడే ఉన్నారు మీరా. భీష్ముడు ఉన్నాడు, ద్రోణాచార్యుడు ఉన్నాడు, కాని ఎవరూ మాట్లాడలేదు. ఆ సభ నిశ్శబ్దంగా ఉంది. అప్పుడు ఆ సభలో అందరికంటే చిన్నదైనది, అందరికంటే తక్కువ అధికారం ఉన్నది ద్రౌపది నిలబడింది, పాండవుల భార్య. ఆమె ఏం చేసింది? ఆమె ఒక ప్రశ్న అడిగింది. ఆ సభలో ఎవరూ అడగలేని ప్రశ్న. యుధిష్ఠిరుడు ముందు తన్ను తాను పందెం వేశాడా, నన్ను పందెం వేశాడా? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగే మనిషి ఆ సభలో ఒక్కడూ లేడు. భీష్ముడు మాట్లాడలేదు, ద్రోణాచార్యుడు మాట్లాడలేదు. అందరూ కళ్ళు దించుకున్నారు. అమ్మా, ఆమె ఒంటరిగా నిలబడింది కదా? ఒంటరిగా నిలబడింది. దుశ్శాసనుడు ఆమెను హాలి చేయటానికి ప్రయత్నించాడు అందరి ముందు. అర్జునుడి విల్లు పట్టే చేయి వణికింది. భీముడి పిడికిళ్ళు మోకాళ్లమీద బిగుసుకున్నాయి. కాని ఆట నియమాలు అలా అన్నాయి. వాళ్లు ఏమీ చేయలేకపోయారు. ఆ నిస్సహాయత, ఆ క్షణంలో పాండవులు అనుభవించిన నొప్పి జీవితాంతం వాళ్లతో ఉంది. ద్రౌపది ఆ రోజు అడిగిన ప్రశ్న, పెద్ద మనుషులు సమాధానం చెప్పలేకపోయిన ప్రశ్న, అది నిజాయితీకి ఎంత ధైర్యం కావాలో చెప్పింది. తర్వాతేమైంది? పాండవులు అరణ్యానికి వెళ్లాల్సి వచ్చింది. 12 సంవత్సరాలు అడవిలో, 1 సంవత్సరం మారువేషంలో, 13 సంవత్సరాలు. 13 సంవత్సరాలు. ఆరవ్, మీరా ఊహించగలరా? ఇప్పుడు నీకు 10 సంవత్సరాలు కదా? అంటే నీకు పుట్టినప్పుడు అడవిలోకి వెళ్లిన మనిషి నీకు ఇప్పుడు ఉన్న వయసు వచ్చేసరికి ఇంకా అడవిలోనే ఉంటాడు. అంతకాలమా? అంతకాలం. తడిసిన ఆకులు కాళ్ల కింద, చిన్న మంట పక్కన రాత్రి గడపటం, తెల్లవారుజామున అర్జునుడి బాణం శబ్దం. ద్రౌపది ఎప్పుడూ రాణిలాగే ఉంది. అడవిలో నడుస్తున్నా ఆమె నడక తక్కువ కాలేదు. అర్జునుడు ఒంటరిగా పర్వతాలకు వెళ్లాడు, ఇంకా బాగా నేర్చుకోవటానికి. వాళ్ళు ఆ సంవత్సరాలలో మారిపోయారు, నెమ్మదిగా, లోపలి నుండి. వాళ్ళు విసుగుపడలేదా అన్నాళ్ళు? పడి ఉంటారు, కాని వేచి ఉన్నారు. ఓపిక అంటే నొప్పి లేకుండా ఉండటం కాదు, నొప్పి ఉన్నానా అర్థం తెలిసి ఉండటం. ఓపిక, అది ధైర్యవంతులకు కష్టమైన పని. పాండవులు ఆ 13 సంవత్సరాలలో అది నేర్చుకున్నారు. 13 సంవత్సరాలు అయ్యాక వాళ్ళు తిరిగి వచ్చారా? వచ్చారు. తమ రాజ్యం తిరిగి ఇవ్వమని అడిగారు. అది చాలా సరళమైన అడుగు. మనకు చెందినది తిరిగి ఇవ్వు. కాని దుర్యోధనుడు ఒప్పుకోలేదు. 13 సంవత్సరాల తర్వాత కూడా దుర్యోధనుడు వద్దు అన్నాడు. అప్పుడు పాండవులు ఒక నిర్ణయం తీసుకున్నారు. యుద్ధం కాదు, ఇంకోసారి శాంతి ప్రయత్నం. ఎవర్ని పంపారు తెలుసా? కృష్ణుణ్ణి. కృష్ణుడు దూతగా వెళ్ళాడా? అవును, కృష్ణుడు అర్జునుడి స్నేహితుడు, నమ్మకమైన తోడు. దుర్యోధనుడి సభకు వెళ్ళాడు పాండవుల తరఫున మాట్లాడటానికి. పెద్ద పెద్ద స్తంభాలు, పెద్ద సభ, పెద్ద పెద్ద మనుషులు. కృష్ణుడు నలిచాడు ఆ పెద్ద సభలో, మాట్లాడాడు. ఏమడిగాడు? 5 గ్రామాలు, 5గురు అన్నదమ్ములకు ఒక్కో గ్రామం, అంతే. పెద్ద రాజ్యం వద్దు, ఇంద్రప్రస్థం వద్దు,
కేవలం 5 గ్రామాలు ఇవ్వు, యుద్ధం వద్దు. కృష్ణుడు నెమ్మదిగా స్పష్టంగా అడిగాడు. దుర్యోధనుడు ఒప్పుకున్నాడా? దుర్యోధనుడు చెప్పాడు, సూది మొన మీద నిలబడే నేల కూడా ఇవ్వను. కృష్ణుడు లేచాడు. ఆ పెద్ద సభలో పెద్ద పెద్ద మనుషులు చూస్తుండగా నడిచాడు. ఆ పొడవాటి వరండాలో నడిచాడు. ఆ భారీ తలుపు మూసుకుంది. ఆ తలుపు మూసుకున్న శబ్దం ఆగిపోయిన తర్వాత ఆ నిశ్శబ్దంలో యుద్ధం పుట్టింది. ఆ తలుపు మూసుకున్నాక ఇంక ఏమీ చేయలేరా? శాంతి కోసం ప్రయత్నించడం, అది తిరస్కరించబడినా కూడా చెయ్యటం, అది ధైర్యం. కృష్ణుడు ఆ రోజు అది చేశాడు. ఆ తలుపు మూసుకున్న తర్వాత 2 పక్షాలు సేనలు సిద్ధం చేశాయి. కురుక్షేత్రం అనే పెద్ద మైదానంలో కలవాలని నిర్ణయమైంది. 18 సేనలు 8 సేనలు. ఒకవైపు పాండవులు, వాళ్ల సేన, మరియు కృష్ణుడు. కృష్ణుడు ఏం చేశాడు తెలుసా? యుద్ధం చెయ్యను అన్నాడు. కాని అర్జునుడి రథం నడుపుతాను అన్నాడు. కృష్ణుడు యుద్ధం చేయలేదా? అతనికి భయమా? భయం కాదు ఆరవ్, అది అతని నిర్ణయం. నేను అర్జునుడి పక్కన ఉంటాను, రథం నడుపుతాను, అంతే. ఇంకా ఆ మైదానంలో రెండో వైపు ఉన్నవారు చూడు, కౌరవులు, వాళ్ల సేన. అంతేకాదు భీష్ముడు. తాత భీష్ముడు అర్జునుడికి తాత కదా? అవును, భీష్ముడు ఆ వంశానికి తాత. అర్జునుడిని చిన్నప్పటి నుండి చూసినవాడు. ఆ రోజు ఆ మైదానంలో ఆ వైపు నిలబడ్డాడు. అంతేకాదు ద్రోణాచార్యుడు కూడా. అర్జునుడి చేతిలో మొదటి విల్లు పెట్టిన గురువు. అతను ఆ వైపే. అర్జునుడికి తన గురువుతో యుద్ధం చేయాల్సి వస్తుందా? అవును, కర్ణుడు కూడా ఉన్నాడు. గొప్ప వీరుడు, దుర్యోధనుడికి విధేయుడు. మరియు అర్జునుడికి చిన్నప్పటి నుండి తెలిసిన తమ్ముళ్ళు, అన్నలు అందరూ ఆ వైపే. తెల్లవారింది. కురుక్షేత్రం మైదానంలో 2 వైపుల శంఖాలు మోగాయి. ఒకవైపు శంఖం, మరోవైపు శంఖం. ఆ శబ్దాలు ఒకదానికొకటి సమాధానం చెప్పాయి. గాలిలో పతాకాలు కదిలాయి. గుండె బరువుగా ఉన్నా నిలబడటం, అది ఆ రోజు అర్జునుడికి కావలసింది. ఆ శంఖాల శబ్దం ఆగిన తర్వాత 18 సేనలు ఒకదానికొకటి ఎదుర్కొంటూ నిలబడ్డాయి. అర్జునుడు రథంలో నిలబడ్డాడు, విల్లు చేతిలో పట్టుకుని. కృష్ణుడు రథం ముందు కూర్చున్నాడు, గుర్రాల పగ్గాలు చేతిలో పట్టుకుని. అప్పుడు అర్జునుడు అన్నాడు, కృష్ణా, నా రథాన్ని 2 సేనల మధ్యకు తీసుకెళ్ళు. నేను చూడాలి, ఈరోజు నేను ఎవరితో యుద్ధం చేయాలనుకుంటున్నానో వాళ్లందరి ముఖాలు చూడాలి. కృష్ణుడు తీసుకెళ్లాడా? తీసుకెళ్లాడు. గుర్రాలు నడిచాయి ఆ 2 సేనల మధ్యలోకి. రథం ఆగింది. అర్జునుడు చూశాడు. ఎడమవైపు చూశాడు, కుడివైపు చూశాడు. భీష్ముడు కనిపించాడు, తాత. ద్రోణాచార్యుడు కనిపించాడు, గురువు. తమ్ముళ్ళు కనిపించారు. చిన్నప్పుడు కలిసి ఆడినవాళ్లు కనిపించారు. అప్పుడు అర్జునుడికి ఏమైంది? అతని చేతులు వణికాయి. విల్లు వేళ్ల నుండి జారింది. అతని కాళ్ళు బలం తగ్గినట్టు అనిపించాయి. అతను రథంలో కూర్చుండిపోయాడు. ఆ క్షణంలో అతని గుండెలో ఒక ప్రశ్న లేచింది. పెద్ద ప్రశ్న. ఇంతమంది ప్రేమించిన వాళ్లతో యుద్ధం చేయటం నిజంగా సరైనదా? ఏం చేయాలి? ఎందుకు చేయాలి? చేయడానికి ముందు స్పష్టంగా చూడటం, అది అర్జునుడు ఆ రోజు చేశాడు. ఆ చూపే అతని విల్లు జారిపోయేలా చేసింది. అర్జునుడక్కడ కూర్చుండిపోయాడు. 2 సేనల మధ్యలో రథంలో విల్లు కిందపడి. కృష్ణుడు పక్కన ఉన్నాడు. ఆ నిశ్శబ్దంలో అర్జునుడు కృష్ణుడి వైపు తిరిగాడు. ఏం అడిగాడు కృష్ణుడ్ని? అది ఈ పుస్తకంలో ఉంది. కృష్ణుడు ఏం చెప్పాడు? ఆ ప్రశ్నకు కృష్ణుడు చెప్పిన మాటలే భగవద్గీత. ఇప్పుడు మీకు తెలుసు, ఆ చేతులు ఎవరివి, ఎందుకు వణికాయి, ఆ తాత ఎవరు, ఆ గురువు ఎవరు, ఆ స్నేహితుడు ఎవరు, ఆ రథం మధ్యలో ఆగింది ఎందుకు. ఇప్పుడు ఈ పుస్తకంలో మొదటి మాటలు వినడానికి మనం సిద్ధంగా ఉన్నాం. అమ్మా, అర్జునుడికి కృష్ణుడు ఏం చెప్పాడో నాకు చాలా తెలుసుకోవాలని ఉంది. నాకు అదే అనిపిస్తుంది మీరా. అందుకే ఈ పుస్తకం మన మడిలో ఉంది.